హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జిందగీ ఛానల్. ఈరోజు నేను పేదవారి డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాను. అదేంటి అని చూస్తున్నారా? వావ్, ఈ ఫ్రూటే ఫ్రెండ్స్ బ్రహ్మజముడు లేదా నాగజముడు అని పిలుస్తారు. మన ఊర్లలో చిలకలల్లో లేదా పొలం గట్ల మీద మొలుస్తుంటాయి. ఇవి చాలా తక్కువ నీటిని పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తినుంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. రైతులు ఈ చెట్టుని మనకు కంచెగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడ ఉన్నది మనకు కనిపించేదే ఈ మొక్కనే బ్రహ్మజముడు అంటారు. మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్, నాకు తెలిసి. వావ్, చూస్తున్నాం కదా పైన ఇగో ఎర్రగా కాసింది చూడండి. ఇదే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రూట్ అయితే ముళ్ళులు మాత్రం చాలా ఉంటాయి. దీన్ని తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మొత్తం ఈజీగా దిగిపోతాయి లోపలికి. ఇప్పుడైతే ఒకటి తెంపి చూద్దాం. కొద్దిగా అజాగ్రత్తతో ఉన్న దీని ముళ్ళు గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. మనకి ఒక్కో దానికి చాలా గుత్తులు ఉంటాయి ముళ్ళులు అయితే. వావ్, ఇది చాలా బాగా పండింది ఫ్రెండ్స్. దీన్ని పక్కనైతే పెట్టుకుందాం. ఇంకా ఎక్కడున్నాయి? ఇంకా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకి. ఇదైతే బయటకే ఉంది. దీన్ని తెంపుదాం. జాగ్రత్తగా ముళ్ళులు గుచ్చుకోకుండా అయితే తీద్దాం. చిన్నప్పుడు సెలవులు ఉన్నప్పుడు పనికి అట్లా పోయి వస్తున్నప్పుడు పొద్దుదాకా పనిచేసి తిరిగి ప్రయాణమై వస్తప్పుడు ఈ పండ్లు కనిపించిన దగ్గర ఆగి 1-2 పండ్లు చాలా జాగ్రత్తగా తెంపుకొని తింటే అక్కడికి బాడీకి కొద్దిగా ఎనర్జీ వస్తుండేది. ఆ ఆనందం వేరే ఉంటుండే ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ మొక్కను చూసినాక నా ఎగ్జైట్మెంట్తో చూపిద్దామని చెప్పి మీ దగ్గరికి వీడియో తీసుకొస్తున్నాను. ఇక్కడైతే మనకు 3 ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒకటి కాయ, ఇంకోటి పండి ఎండిపోతే అలా ఉంటుంది. అబ్బా, ఇక్కడ అయితే ముళ్ళులు గుచ్చుకున్నాయి ఫ్రెండ్స్. నాకు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవి కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర గుచ్చుకుంటూనే ఉంటాయి. దీనికి ఆల్టర్నేట్గా ఫస్ట్ ఏ ఐడియా వస్తే బాగుండే. లాస్ట్గా ఒక కట్టె తీసుకొని అయితే దింపుతున్నా ఫ్రెండ్స్. ఈ పండు మాత్రం చాలా బాగా పండింది, దూరగా. హైలైట్ పండు ఫ్రెండ్ ఇదైతే. వావ్, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా స్వీట్ ఉంటుంది. కాస్త ముందు ఇలా ఉన్నప్పుడు తెంపితే కొద్దిగా చప్పగా వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం మనకి సేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలానే ఉంటుంది. తినని వాళ్ళకైతే చెప్తున్నాను. నేను ఇక్కడికి కవర్లు కూడా ఏం తీసుకొని రాలే. ఫైనల్గా ఇవి మోదుగు చెట్టు ఫ్రెండ్స్. మోదుగాకులు తెంపుకున్నాను, ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ చల్లేసుకొని ఇంటికి తీసుకుపోయి పిల్లలతో కలిసి వాళ్ళకి చెప్పుకుంటూ తిందామని నా ఆలోచన. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు కవర్లలో తింటున్నాం, కానీ నా చిన్నప్పుడు అయితే మొత్తం ఏ ఫంక్షన్ అయినా కూడా ఈ ఆకులతో తెంపుకొచ్చి వేప పుల్లలతో ఇవి ఇస్తారాకులు కొట్టి ఇవే అమ్మేది ఫ్రెండ్స్. ఊళ్ళల్లో మొత్తం ఇస్తారాకులతోటే భోజనాలు చేసేది. ఇవి ఎన్విరాన్మెంటల్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. తొందరగా భూమిలో కరిగిపోయి మట్టి క్రియేట్ అవుతుంది. సో బెటర్ ఉంటుండే అది. బట్ ఇప్పుడు లేవు, ఎవరు కుడతలేరు, అవి కొనేటోళ్ళు కూడా ఎవరు లేరు. మొత్తం పొలాలు కూడా బాగా సాగయ్యేసరికి చెట్లు కూడా ఎవరు ఉంచట్లేరు, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నాయి అంతే. మా తాత ఇల్లు అయితే చుట్టకు కూడా ఇవే ఆకులు ఉపయోగిస్తుండేది. ఫైనల్గా వీటిని ఇందులో వేసుకొని మనం ఇంటికైతే తీసుకుపోదాం. ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడు ఒకసారి ఇవి ముళ్ళులు ఎలా దిగుతాయి, ఎందుకు జాగ్రత్త ఉండమన్నా ఒకసారి చూడండి. ఆకుకు కుచ్చి చూద్దాం. అబ్బా, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మన ఒళ్ళు గుచ్చుకున్నా కూడా సేమ్ అట్లనే అది ముళ్ళులు వదిలిపెడుతుంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలని అయితే అసలు దగ్గర పోనీయకండి కంపల్సరీ. దాంట్లో కనీసం ఒక 50 ముళ్ళులు ఈజీగా ఉంటట్టుంది. అవి చిన్నవి కనిపిస్తలేవు, కానీ బాగానే ఉన్నాయి. ఒకసారి మీరు సమ్మర్ వెకేషన్లో ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే మీ పిల్లలతో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా చూపించండి ఫ్రెండ్స్. ఇది ఒకవేళ మీకు కూడా తెలియకపోతే మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఫైనల్గా చూసారా ఎలా దిగిపోయినాయో? కొద్దిగా వాటికి స్పేస్ దొరికినా చాలు ముళ్ళులు గుచ్చుకుంటాయి. జాగ్రత్తగా తీసేద్దాం. ఇప్పుడు నేను ఒక చాక్ తీసుకుని అయితే ముళ్ళులు చూపించిన విధంగా జాగ్రత్తగా కోసుకుంటున్నాను. అప్పుడు కూడా గుచ్చుకుంటున్నాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మనం. దీంట్లో ఒకటి దొంగ ముళ్ళు అని ఉంటుంది పైన. సో మనం చాకు ఉంది కాబట్టి ఆల్రెడీ దాన్ని సపరేట్ చేసే కోసుకుందాం.
ఇది పిల్లలకు తెలియకుండా తింటే కొద్దిగా లోపల ముళ్ళు ఇరుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా సైడ్కున్న ముళ్ళన్నీ చాకు పెట్టి తెంపేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఎడారి మొక్కలు ఫ్రెండ్స్. ఇవి నీళ్ళని చాలా తక్కువ పీల్చుకుంటాయి. వావ్, చూడండి ఎంత బాగా బండి ఎంత కన్సిస్టెన్సీలో ఉందో. సేమ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి కోసినాక ఇలాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుందా అదే దొంగ ముళ్ళు అంటాం దాన్ని. అది తీసేయాలి, అదే గొంతులు ఇరుకుతుంది. జ్యూసెస్ చూడండి, పిండి చూద్దాం ఒకసారి. వావ్, డ్రాప్స్. కొద్దిగా పేషెన్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి మనకి కొద్దిగా ఓపికతో చేసుకుంటే ఈజీ. సో ఇదేంటో అనుకొని అందరు వదిలేస్తుంటారు, కానీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇది. చూడండి ఎంత బాగుందో ఫ్రూట్ అయితే. ఇది ఫ్రెండ్స్ మన డ్రాగన్ ఫ్రూట్ అయితే. దీనికి అందుకే మినీ డ్రాగన్ అంటారు దీన్ని, బ్రహ్మజముడ ఫ్రూట్ని. ఇది తిందాం ఇప్పుడు. లోపలన్నీ గింజలు ఉంటాయి. జ్యూసెస్ పీల్చుకొని గింజలు బయట ఉంచేస్తే అయిపోతుంది. అలాగే మా పిల్లలు కూడా ఇంకా కోసిస్తున్నాను నేను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన జిందగీ ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను.